వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ధార తీవ్రంగా విమర్శించారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ జిల్లాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. పోయి వచ్చి ఆయన మాట్లాడి మాట్లాడు అన్ని ప్రాంతాలకు చూస్తానని ఆ రెండు కళ్ళ సిద్ధాంతంతోనే ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాయలసీమను నాశనం చేసే కార్యక్రమం దగ్గర చెప్పాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి. జనాలందరూ మాట్లాడుతూ ఉన్నారు, మీరు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి ఉన్న హైదరాబాద్ వదిలేసి పారిపోయినా, లేకపోతే తెలంగాణ కోసం రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలను మీరు పట్టించుకోకుండా ఏదో గౌరవించి వాళ్ళకు వదిలిపెట్టినామని చెప్పుకునే స్థాయిలో మీరున్నా, దీని అంతా వెనక ఇంకో సర్వే జరిగింది. ఆ సర్వేలో వచ్చిన మాట ఏంటంటే, బాబు గారు మీరు ఆ రోజున ఓటుకు నోటు కేసుకు చూసే ఈ రోజున ఈ కార్యక్రమానికి తలొగ్గారని ప్రజాభిప్రాయం ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు వచ్చి మాట్లాడాలా, మాట్లాడటమే కాదు రాయలసీమ ప్రజల ముందు మీ మంత్రివర్గం మొత్తం, మీ పార్టీ మొత్తం లెంపలేసుకొని అత్యంత గొప్ప ప్రాజెక్ట్ ఇది, దీన్ని తిరిగి కట్టడానికి నేను ముందుకు పోవడానికి సిగ్గుపడతా ఉన్నాను అని క్షమించండి అని చెప్పి తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి, పూర్తి చేయాలి. పెద్ద పనేం లేదు, 80% పైగా పని పూర్తి అయిపోయింది. ఆ పంపింగ్ మిషన్లు కావాలి, ఈ గడ్డ మాత్రం పీకేయాలి, ఎంతో 1/2 కిలోమీటర్ ఎంతో ఉంటుంది అంతే, ఇక్కడ ఏం లేదు. ఈ సందర్భంగా నందికొట్కూరు వాళ్ళని కూడా నాకరికి నిజంగా వాళ్ళని నేను గౌరవించుకుంటా ఉన్నా. వాళ్ళ భూములు పోయి అన్నీ పోయిన తర్వాత కూడా రాయలసీమ కోసం వాళ్ళు చేసిన త్యాగమైన మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. కనుక చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పటికీ రాయలసీమకు ద్రోహిగానే ఉంటారు. మా కర్నూలులో ఉన్న హైకోర్టును పీక్కపోయారు, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు మీ గురించి. మా అనంతపురంలో ఎయిమ్స్ని అసలు మీకు వచ్చినది నాకు అర్థం కాదు. ఒక్కసారి ఈ ప్రాజెక్టు పూర్తయితే దీని మీద డిపెండ్ అయిన వరద నీటిపైన, బ్యాక్ వాటర్స్ పైన డిపెండ్ అయిన అన్ని ప్రాజెక్టులు కూడా ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ నీళ్లు కొట్టుకోవడం అనేది, వరద కాలంలో వరద నీళ్ళని సముద్రంలోకి పోనీయకుండా అవి ఆకలి కొన్న ప్రాంతాలకి అని మీకు తెలిసినప్పటికి కూడా నేను ఒకటే మాట చెప్తాను, పూర్తి చేయండి. ఆ క్రెడిట్ మీరే కొట్టేసుకుంది. ఇక్కడ భోగాపురం మీరే కొట్టిన క్రెడిట్ కొట్టేస్తారు, ఇంకొక పని మీరే అని క్రెడిట్ కొట్టేసి దీనికి కొట్టేసుకోండి, పెద్ద శిలాశాసనం పెట్టుకోండి ఇక్కడ ఆఖరికి. ఇది చంద్రబాబు నాయుడు నేను రాయలసీమ ప్రజలు చేసిన ద్రోహానికి నివృత్తిగా తక్షణం ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయమని, దీన్ని అందరూ కూడా రాయలసీమలో ఉన్న అందరూ ఉద్యమకారులు, రాయలసీమ మేలు కోరుకునే వాళ్ళు అందరూ ఈ ప్రాజెక్టు సందర్శించాలి. ఈ దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్న ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనని మార్చాలి. రాయలసీమ గొంతుక తడుపుకునే విధంగా ఇంకో మార్గం లేదు. ఈ ప్రాంతం అంతా డిపెండ్ కావాల్సింది శ్రీశైలం బ్యాక్ వాటర్ వరద నీళ్ళపైనే. తుంగభద్ర వచ్చే నీళ్ళు ఆటికాటికి వస్తాయి, అవి వస్తే ఇటు పక్క కర్నూలు కొద్దా అనంతపురం కొద్దిగా వస్తాయి. వాటి వలన పెద్దగా ఉపయోగం ఏం లేదు, తాగునీళ్ళకే సరిపోతాయి అవన్నీ ఆఖరికి ఆల్మోస్ట్ ఆల్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, దీనిపైన ఒత్తిడి తీసుకొని రావాలి. రాయలసీమ బిడ్డలుగా, ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళుగా ఒత్తిడి తీసుకొని రావాలి. చంద్రబాబు నాయుడు గారు తక్షణం ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి మీ సమాధానం ఏంది, మీ మాట ఏంది? ఇప్పటికిప్పుడైతే ప్రజలందరూ నమ్మే విషయం ఏంటంటే, ఆయన అంత ఓపెన్గా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ మీ పేరు మెన్షన్ చేసి చెప్పిన తర్వాత నిజమని నమ్మే పరిస్థితిలో ఉన్నాం, నమ్ముతున్నాం కూడా. కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి రాయలసీమ వాళ్లకు జవాబుదారీగా మీరు మాట్లాడాలి. మీ వెనకున్న సైడ్ డాక్టర్లను కొద్దిగా ఊరికే ఉండమని చెప్పమని నేను కోరుతా ఉన్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు నా నియోజకవర్గమైన పోతులపాడుకి ఈరోజు నా నియోజకవర్గమైన పోతులపాడు గ్రామానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు అనంతపూర్ నుంచి, కర్నూలు నుంచి, కడప నుంచి, నంద్యాల నుంచి అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులు మరియు నందికొట్కూరు
పోతులపాడు నుంచి వచ్చినటువంటి రైతులు, నందికొట్కూరులోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లీడర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మనం నిలబడిన ఈ ప్రదేశం రాయలసీమ, కరువు ప్రాంతమైన రాయలసీమ కన్నీళ్లు తుడిచే ఒక చారిత్రాత్మకమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో రాయలసీమలో ఎక్కడెక్కడైతే కరువు ప్రాంతాలు ఉందో వాటన్నిటికి కూడాను సాగునీటిని, తాగునీటిని అందించే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ మీద మనం ఇక్కడ నిలబడడం. ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకం. దీంట్లో జరుగుతున్న ముఖ్యమైన కుట్ర ఏంటంటే 2020 మే 5న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రారంభించారు. అది ప్రారంభించి ఎవరిని లెక్క చేయకుండా కంటిన్యూస్గా దీన్ని కట్టడం మొదలుపెట్టారు. కానీ ఈరోజు మొన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, దాని తర్వాత హరీష్ రావు గారు ఇంకొకరు అన్నారు. అసలు నిజం ఏంటంటే మిత్రులారా చెప్తున్నాను వినండి, ఇది రేవంత్ రెడ్డి ఆపింది కాదు, హరీష్ రావు ఆపింది కాదు, ఇది ఆపింది ఒకే ఒక్క వ్యక్తి, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి ఒకటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన రాయలసీమలో పుట్టిన, రాయలసీమలో పెరిగిన, రాయలసీమలో చదువుకున్న రాయలసీమ ప్రజలంటే ఇష్టం లేదు, రాయలసీమ డెవలప్మెంట్ అవ్వాలంటే ఇష్టం లేదు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4 సార్లుగా ముఖ్యమంత్రి ఉండి ఏ రోజైనా రాయలసీమకి ఏదన్నా సాగునీటి ప్రాజెక్ట్ని పెట్టాలన్న ఐడియా వచ్చిందా లేదో మీరు అందరు చెప్పండి. ఇప్పుడు వరకు, ఇప్పుడు 4వ సంవత్సరం నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24లో ఈ చేపట్టిన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలన్న ఉద్దేశంతోనే తెలంగాణలో ఒక అనామకుడితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి ఆ కేసుని ఇప్పుడు ఆపిచ్చేసేసి దీన్ని ఆపించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, సార్ అగర్ మీ రేవంత్ రెడ్డి గారు కానీ అబద్ధం చెప్తుంటే ఆయన మీద డిఫమేషన్ కేసు వేయండి. లేదు రేవంత్ రెడ్డి గారు నిజమే చెప్పారు మీరే ఆపిస్తే ఇమీడియట్గా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళండి, మోడీ గారితో మాట్లాడించండి, వెంటనే ఈ పనిని స్టార్ట్ చేయండి. ఇందాక శైలజనాథ్ అన్నట్టు ఆ క్రెడిట్ చోరీ కూడా మీరే తీసుకోండి, కానీ ఇక్కడ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయండి. ఇదే మేము అడుగుతున్నది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రజలు మంచిగా ఉండాలని లేదు. ఎందుకంటే ఇక్కడ పోతిరెడ్డిపాడు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసింది వైఎస్ రాజశేఖర్ గారు, దాని తర్వాత ఇంకా 80,000 క్యూసెక్లకి ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాయలసీమలో ఉన్న లీడర్